హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ రాంబాబుని. ఈరోజు టాపిక్ ఏంటంటే, మనం ఒక ఇల్లు కట్టాలనుకో, ఆ ఇల్లుకి ఇప్పుడు పొలం ఉందంటే ఆ ఇల్లు జాగాలో దాంట్లో ఫస్ట్‌గా ఏం చేయాలంటే, మనం కొంచెం నవధాన్యాలు జల్లి, అది కొంచెం మొలకలెత్తిన తర్వాత దాన్ని ఆవుని తీసుకొచ్చి కట్టేసి ఒక 2 రోజులు మొత్తం మేపిచ్చిన తర్వాత దానిని మనం మొత్తం గిడ్డంతా ఆవు తినిన తర్వాత చేస్తే ఆ ఇల్లు కూడా ఆ భూమిలో ఉన్న ఏమన్నా దోషాలు గీషాలు ఉన్నా కానీ అవన్నీ పోతాయి. తర్వాత మనం ముహూర్తం పెట్టుకొని ఆ ఇంట్లో మనం అదే ఆ జాగాలో మేస్త్రిని పిలుచుకొని ముగ్గు పోపించి ఇల్లు కట్టించుకుంటే చాలా మంచిది. అప్పుడు ఆ ఇల్లు చాలా రోజులు కూడా మంచిగా ఉంటుంది. ఏ దోషాలు లేకుండా, ఏ ఇబ్బందులు లేకుండా ఆ ఇంట్లో నివసించే వాళ్ళు కూడా చాలా రోజులు మంచిగా ఉంటారు. కొన్ని దిక్కల్లో ఏంటంటే ప్లాట్లు ఉంటాయి. ప్లాట్లలో కొన్ని ముందుగా కట్టేసిన పాత ఇళ్ళు ఉంటాయి. ఆ పాత ఇళ్ళు పాతవి పురాణ పెంకుటిళ్ళు, అప్పటి జమానా భవంతులు ఏవో ఉంటాయి. పెంకుటిళ్ళు, పూరిళ్ళు ఏవో ఉంటాయి. వాటిని ఏం చేయాలంటే ఫస్ట్‌గా ఇదే విధంగా మొత్తం తీసేసి మొత్తంతో మనం చదునులాగా చేసేసి భూమిని దాంట్లో కూడా మనం ఫస్ట్ దున్నినట్టు చేసి నవధాన్యాలు చల్లాలి. చల్లి బాగా ఒక నెలకి అట్లా వచ్చేసి మొక్కలు మొలకెత్తి పైకొస్తాయి. వచ్చిన తర్వాత మనము ఇట్లనే ఆవు దూడ 2 కలిసి ఉంటాయి కదా! వాటిని తీసుకొచ్చి దాంట్లో జాగాలో తిప్పితే ఏంటంటే ఆ మొలకలెత్తిన జాగాలో అవన్నీ తింటాయి కాబట్టి అవి కూడా మలమూత్రాలు చేస్తాయి కదా! మనం గోమూత్రం అంటాం కదా! అవి కూడా చేస్తాయి కాబట్టి ఆ ఇల్లు మనకంత శుద్ధి అయినట్టే ఉంటుంది. తర్వాత మనం పంతులు గారిని అడిగి దానికి సంబంధించిన ముహూర్తము చూసుకొని మన పేరు మీద ఏది ఉంటో చూసుకొని అప్పుడు మనం ఆ ఇండ్లు కట్టడానికి వాస్తుపరంగా ఎటు కట్టాలి, తూర్పు, పడమర, దక్షిణము ఉంటాయి కదా! అవి చూసుకొని దాని మూలల ప్రకారంగా మేస్త్రిని పిలిచి ఆయన ఇచ్చిన వాస్తు ప్రకారంగా ఏవి ఇచ్చిన పేపర్ ద్వారా ఆయన చేత ముగ్గు వేయించుకొని ఇల్లు కట్టించుకుంటే అప్పుడు వాళ్ళు ఎవరైతే కట్టించుకుంటారో ఆ ఇంటి ఓనర్లు కానీ ఎవరైనా కానీ చాలా రోజులు ఆ ఇంట్లో నివసించడానికి కూడా మంచిగా ఆస్కారం ఉంటుంది. వాళ్ళకి కూడా ఇల్లు వాళ్ళకి చాలా కలిసి వచ్చింది ఆ విధంగా చేసుకుంటే. లేకపోతే ఇప్పుడు ఉన్న ఇంటి మీదనే పాత ఇళ్ళలోనే ఏం చేయకుండా హఠాత్తుగా పడగొట్టేసేసి 2 రోజుల్లోనే ముహూర్తం పెట్టేసుకొని ముగ్గులు పోసేసి ఇల్లు కట్టుకుంటే అందులో ఏముందో తెలియదు, ఇంతకుముందు ఏం జరిగిందో తెలియదు కాబట్టి మనకి అప్పుడు ఇట్లా చిన్న చిన్న వాస్తు దోషాలలాగా అనటం, వాళ్ళకి కలిసి రాకపోవటము ఇట్లాంటి ఇబ్బందులన్నీ జరుగుతూ ఉంటాయి. అదొకటి చూసుకొని మనం చేయాలి. ఇప్పుడు ఫాస్ట్ జనరేషన్ ఏమవుతుంది, ఇవన్నీ ఎవరు ఆలోచించట్లేదు. ఎమ్మటే డబ్బులు వచ్చినాయా, ఇల్లు పడగొట్టామా, ఎమ్మటే స్టార్ట్ చేసి కట్టేసి ఎంత తొందరగా కట్టుకుంటే అంత తొందర అని చెప్పి దానికి తొందరగా నీళ్లు కొట్టరు, చెయ్యరు, ఏం చేయరు. తొందరగా కట్టేసిన తర్వాత కొన్ని రోజులకి అవి క్రాకులు రావటం ఇట్లాంటి పరిస్థితులు వస్తున్నాయి. అందుకే ఇల్లు కూడా కొంచెం నిదానమైనా సరే ఎవరైనా కట్టించుకునే వాళ్ళు సిమెంటు కొంచెం గట్టిపడాలి కదా, సిమెంట్ కొంచెం నీళ్లు పట్టాలి, అది సెట్ అవ్వాలి, టైం తీసుకోవాలన్నమాట. దానికి కూడా టైం తీసుకుంటే ప్రతి గోడ కూడా సిమెంట్ ప్లాస్టింగ్ చేస్తారు కాబట్టి వాటికి కూడా మనం స్లాబ్లకు క్యూరింగ్ అవుతూ ఉంటుంది. ఇట్లాంటివి కొంచెం నిదానంగా చేసుకోవాలన్నమాట, టైం తీసుకోవాలి. తొందర అని మేస్త్రిని తొందర పెట్టేసి తొందరగా అవ్వలేదని ఆయన అంటే ఆయన తవదవ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. క్యూరింగ్ అవ్వదు. తర్వాత గోడలు మీరు ఎట్లా 20-30 లక్షలు ఖర్చు పెడతారు ఆ ఇంటి మీద. అది అప్పుడు ఏమైద్ది, మీరు ఇది చేసిన ఇల్లు సరిగ్గా లేకపోతే ఇన్ని డబ్బులన్నీ గంగలో పోసినట్టే, అవునా కదా? అందుకే నిదానంగా చేసుకోవాలి. ఇంటి వరకు ఒకటి మీరు నిదానంగా కట్టుకోవాలి. కొంచెం లేట్ అయినా పర్లేదు, ఇబ్బంది లేదు, చేసుకుంటే మంచిది. ఈ వాస్తు దోషాలు కూడా లేకుండా నేను చెప్పినట్టుగా ముందు చెప్పాను కదా నవధాన్యాలు జల్లి చేసుకుంటే మీకు అది మొలకలెత్తిన తర్వాత ఆవుని తిప్పాలన్నమాట ఇంట్లో. అప్పుడు మీకు అది ఇంటి దోషాలు కూడా ఏముండవు. ఇల్లంతా పూర్తయిన తర్వాత కూడా మీరు సత్యనారాయణ కథ పెట్టుకునేటప్పుడు ఆవుని తీసుకొచ్చి మీరు ఇంట్లో తిప్పుకొని పూజ చేయించుకుంటే ఇంకా మంచిది. దీనివల్ల మీకు అంతా మంచిగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీరు ఎవరైతే చూసారో కొత్తగా ఎవరైనా చూస్తున్నారో అనుకోండి, ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అరుణాచల శివ 759 యూట్యూబ్ ఛానల్. ఒక లైక్ అయితే కంపల్సరీ చేయండి చూసిన వాళ్ళందరూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.